ఎగ్జామ్ డేస్లో ఏం చేయాలో చూడండి. నేర్చుకునే యాక్టివ్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేయండి. రీకాల్ చేసుకోండి, మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. మళ్ళీ మీకు ఎంత చదవాలో, నిజంగా మీరు ఎంత చదవగలుగుతారో అంతే చదివేటట్టు చూసుకోండి. ఏదైనా దానికి సంబంధించిన యానిమేషన్స్, వీడియోస్ అట్లా తొందరగా అయిపోయి ఉంటే చూసుకొని దానికి సంబంధించి గుర్తుపెట్టుకొని నోట్స్ రాసుకోండి. ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ చదవాలి. 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, దేనికి ఎంత కేటాయించాలో ముందే చూసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 సబ్జెక్టులు చదువుతారు, ఇంకో 2 చదవరు, 4 చదువుతారు, 2 చదవరు. అసలు ముట్టుకోరండి. 2 సబ్జెక్టులు బాగా చదువుతారు, నో డౌట్ వాటిలో మంచి మార్కులు వస్తాయి, 80-90% వస్తాయి. మిగతా వాటిని అసలు చదవరు, ఫెయిల్ అయిపోతారు. అలా కాకుండా అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయండి. ముందుగా హార్డ్గా ఉండేటువంటి, మీకు టఫ్గా కఠినంగా ఉండేటువంటి సబ్జెక్టులను ముందుగా కంప్లీట్ చేసేయండి. ప్రతి సబ్జెక్టుని చదువుతూ ఎక్కువ తక్కువ చదవండి, కానీ అన్నిటినీ కవర్ చేయండి. అంతేగాని ఒక 2, 3, 4 చదివి మిగతా అస్సలు చదవకపోవడం, ఇవి పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, ఏం లాభం? అందుకే అన్ని సబ్జెక్టులను చదవండి, అన్ని టాపిక్లను కవర్ చేయండి. లేదు మాకు కుదరలేదు, ఒక సబ్జెక్ట్లో ఒక 80% టాపిక్లో మేము కవర్ చేస్తున్నాము, ఓకే, అలా అయినా ఓకే. 100% ఒక సబ్జెక్ట్లో అన్ని టాపిక్లు, అన్ని ప్రశ్నలను, అన్ని లెసన్స్ చదవలేకపోతాము అని అనుకుంటే మీరు 80-90% కంప్లీట్ చేయండి. అలా ఒక 10% చాయిస్ కింద ఇంకో రకంగానో తీసేసినా మీకు మంచి మార్కులే వస్తాయి, పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుంది. కానీ అన్ని సబ్జెక్టులను చదవండి, అన్ని పేపర్లను సమానంగా చదువుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారంగా. మీకు కష్టం అనిపించింది కొంచెం ఎక్కువ చదవండి.